ఎవ్రీవన్, ఈరోజు వినాయక చవితి స్పెషల్ గులాబ్ జాములు అయితే తయారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ తీసుకొని ఇప్పుడు దానిలోకి నేను మిక్స్ చేయడానికి కోసం అని చెప్పి కొద్దిగా పాలైతే తీసుకుంటున్నాను. ఇలా పాలు పోసి కలిపితే మనకి గులాబ్ జాములు అనేవి చాలా స్మూత్గా అయితే వస్తాయి, పగలకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను కొద్దిగా పాలు పోసుకొని మిగతావి వాటర్ అయితే పోసుకొని కొద్దిగా పిండి అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు అయితే ఈ పిండి కొంచెం నానిన తర్వాత మనకి కావాల్సిన సైజులో అయితే గులాబ్ జామున్లు అయితే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా నేను ఈ సైజులో ఉండలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. గులాబ్ జాములు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గులాబ్ జామ్కి పాకం అయితే రెడీ చేసుకోవాలి కదా. దానికోసం అని చెప్పేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులు షుగర్ అయితే పోసుకున్నాను. ఒక 2 గ్లాసులు షుగర్ పోసుకొని 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ షుగర్ అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద వేరే కళాయి పెట్టుకొని రిఫైండ్ ఆయిల్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటి వేసుకుంటూ వీటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతాయి, లోన ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే మీడియం ఫ్లేమ్ మీద ఈ గులాబ్ జామున్లన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ గులాబ్ జామున్లన్నింటినీ కూడా తీసేసి గులాబ్ జాములు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకం ఉంది కదా, ఆ పంచదార పాకంలో ఈ జామున్లన్నింటినీ కూడా గులాబ్ జామున్లన్నింటినీ కూడా వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఆ పాకం అంతా కూడా లోనకు గులాబ్ జామున్ లోనకు కూడా వెళ్ళి జ్యూసీగా తయారవుతాయి. చాలా బాగుంటుంది. చూసారా, చాలా బాగా వచ్చాయి గులాబ్ జామున్లు అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.